విధంగా దొంగగా ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే తమ యొక్క మార్కుగా తాము ఉపయోగపడే విధంగా చేసినట్టుగా ఏ ఒక్కటి కనపడడం లేదు. ఈ క్రెడిట్ చోరీ అన్నటువంటిది గతంలో కూడా చెప్పాం, అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో. మొన్న వైజాగ్లో అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించినవి కూడా మనం అందరం చూసాం, ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం. అది క్రెడిట్ చోరీనే. ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటువంటి ప్రతి ఒప్పందం కూడా 23లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు. అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల ఇళ్ళ గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది. తాను పబ్లిసిటీగా తాను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ విపరీతమైనటువంటి దారిలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నాను అటువంటి మాట తన ఎల్లో మీడియా ద్వారా అనేక రంగాలలో వస్తున్నటువంటి వార్తను చూసి ఏ రకంగా జరిగింది అని చెప్పి కొంచెం దానిపైన పరిశీలన చేస్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా 2020 డిసెంబర్ 25న ఒకేసారి మొదలుపెట్టి 31 లక్షల మందికి అక్క చెల్లెళ్లకు డైరెక్ట్గా ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసే పథకాన్ని ప్రారంభించి 31 లక్షలు మామూలుగా కాదు, 31 లక్షల మందికి దాదాపుగా 71.8 వేల ఎకరాలు, 72,000 ఎకరాలలో 31.19 లక్షల మంది హౌస్ సైట్స్కి దాదాపుగా 1,15,000 కోట్ల వాల్యూ చేసేటువంటి అసెట్ క్రియేషన్, అంటే ఆస్తి పరంగా సృష్టించే విధంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి 17,000 జగనన్న కాలనీలు, 72,000 ఎకరాలలో 31,20,000 ఇళ్ల స్థలాలకు 1,15,000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 17,000 జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే, ఈరోజు ఏదో తాను 1 సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని 10 మందికి హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నా, ఉగాదికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే నిన్న కూడా తను వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఇళ్ళ గృహప్రవేశాలు చేయించినటువంటి 2 మహిళలను ఆ డేటా కూడా చూసాం. ఏంటి ఇది విషయం అని చెప్పి, హేమలత గారు అన్నటువంటి వారు ఒకరు, ముంతాజ్ బేగం గారు అన్నటువంటి వారికి ఏ టైంలో ఇల్లు మంజూరైంది 2022లో డేట్తో సహా 28 ఏప్రిల్లో 22 సంవత్సరంలో తనకి ఇల్లు మంజూరైంది. ఎప్పుడు బేస్మెంట్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు, రూఫ్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు, రూఫ్ కంప్లీట్ అయినటువంటి బిల్లులు అన్నీ కూడా 2023 వరకు తనకి ఇన్నటువంటి దాంట్లో ఆధారాలతో సహా తనకు చూపించడం జరుగుతోంది. అలాగే ముంతాజ్ బేగం గారికి కూడా అలాగే ఏ సంవత్సరంలో మంజూరైంది, తనకి ఏ టైంలో రూఫ్ లెవెల్లో బిల్లు వచ్చింది, తనకి ఏ టైంలో బేస్మెంట్ లెవెల్ బిల్ ఎప్పుడు వచ్చింది, రూఫ్ లెవెల్ ఎప్పుడు వచ్చింది, రూఫ్ కంప్లీటెడ్ బిల్ ఎప్పుడు వచ్చింది అటువంటిది కూడా పూర్తి స్థాయి ఆధారాలతో చూపించిన తనే ఇచ్చేసినట్టు, తనే చేసినట్టుగా తన హయాంలోనే ప్రారంభించి 1.5 సంవత్సరంలో ₹1 తను ఎవరికి కూడా కొత్త ఇల్లు మంజూరు చేయకుండా, ఒక్క గజం స్థలం ఇవ్వకుండా ఈరోజు తను క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. మరి ఈ రకంగా ఆ ఊరిలో ఒక రాజీవ్ నగర్ అటువంటిది, ఒక దేవుగుడిపల్లి గ్రామంలో రాజీవ్ నగర్ అటువంటి ఒక కాలనీలో 40 మంది అక్కడ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే 30 మందికి ఇచ్చి వివిధ దశల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. తన హాయంలో ఎవరికి కూడా కొత్తగా శాంక్షన్ చేసింది లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి తప్పుదోవ పట్టిస్తూ తాను చేసి అన్నీ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయినాకనే చేసినట్టు విధంగా చెప్పుకోవటం అన్నటువంటిది తన ఆలోచనపరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఈ రకంగా తను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాదాపుగా ప్రతి ఒక్క నిరుపేదకు
ఇంటి స్థలం లేని వాళ్ళకందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలా అని చెప్పి తను తలిస్తే అది దాన్ని తుంగలో తొక్కి ఆ రోజు తను మాట్లాడుతున్న హేళనగా చేస్తూ శవాలు పుడుచుకోవడానికి కూడా స్థలాలు సరిపోయి అవి శ్మశానాలతో పోల్చాడు. ఆ రకంగా పోల్చి అవమానం చేసి పేద ప్రజల యొక్క గుండె కొట్టే వాళ్ళని అవమానించే రకంగా వ్యవహరించాడు. అమరావతి ఈరోజు తనని చెప్పేటువంటి అమరావతిలో పేదవాళ్ళకి 50,000 మందికి పట్టాలు ఇస్తే కోర్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు? సమతుల్యత సంబంధించి కాదు, అక్కడ ఓన్లీ డబ్బున్న వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళే ఉండాలి, పేదవాళ్ళు అక్కడ ఉండకూడదు అన్నటువంటి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అన్నటువంటి పదము ఒక రాజకీయ నాయకుడిగా ఆ రోజు ఆయన వాడి ఈరోజు నీతులు చెప్తున్నాడు. నీ స్వతహాగా ఎందుకు ఇటువంటి మంచి ఆలోచన రాలేదో ఒకసారి చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పరిపాలన చేసినటువంటిది ఏది కూడా గతంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రజలకు శాచురేషన్ మోడ్లో అమలు చేయాలన్నా రాజశేఖర్ గారు కానీ కొన్ని పనులు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పితే మీ 16.5 సంవత్సరాల పీరియడ్లో ఏది కూడా మీరు ప్రజల గుండెల్లో ఉండడానికి కానీ వాళ్ళకు శాచురేషన్ మోడ్లో చేయాలన్నటువంటి తలంపు ఏముండదు. కానీ పబ్లిసిటీ మాత్రం పీక్గా ఉంటుంది. ఓన్లీ పబ్లిసిటీతోనే నీ రాజకీయాన్ని నెట్టుకొస్తున్నావు తప్పితే ఏ రకంగా నువ్వు పేద ప్రజలకు ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచన రాలేదు. దాదాపుగా 17,000 కొత్త ఊర్ల నిర్మాణం కోసం ఆ రోజు భూసేకరణ కోసం కానీ లేకపోతే ఆ ఇళ్ళ నిర్మాణానికి కానీ దాదాపుగా 33,500 కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం 5 సంవత్సరాలలో జరిగింది. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు. నీ 16.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా నువ్వు పీరియడ్లో ఎంత ఇచ్చావు ఒకసారి నువ్వు డేటా ఉంటుంది, ఒకసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మీకు ధైర్యం ఉంటే. ఒక 5 సంవత్సరాలలో పేదవాళ్లకు 1,15,000 కోట్ల ఆ టైంలో వాల్యూ చేసిన ఆస్తి. తర్వాత ఇళ్ల నిర్మాణం పూర్తయి కాలనీలలో వివిధ సౌకర్యాలు కల్పిస్తే 3 లక్షల కోట్ల ఆస్తి విలువ పెరుగుతుంది. అది 3 లక్షల కోట్లు ఒక్కొక్క లబ్ధిదారుడికి స్థలం కేటాయించి ఇల్లు కేటాయించినటువంటి ఒక్కొక్క లబ్ధిదారుడికి 5 లక్షల నుంచి 6 లక్షలు ఏ రోజైనా తనకు ఒక ఆస్తిగా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అంత మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాలలో 19 లక్షల ఇల్లులు టిడ్కోకు సంబంధించి 2.2.5 లక్షల ఇల్లు వివిధ దశల్లో నువ్వు వదిలేసిపోయినటువంటి ఇల్లును కూడా జగన్మోహన్ గారి పీరియడ్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ పీరియడ్లో వాటిపైన కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పథకాన్ని ఉంటే లేదు, తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి హౌసెస్కు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మీరు నిర్దేశించినటువంటి ప్రైస్ని 50%కి తగ్గించి వాళ్ళకు కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎలక్షన్స్ టైంకే 5 సంవత్సరాలు 9 లక్షల ఇల్లులు పూర్తి కంప్లీట్ అయిపోయాయి. మిగిలినటువంటి 8 లక్షల్లో కూడా దాదాపుగా 1,28,000 పైగా వాళ్ళకి స్లాబ్ దశల్లో ఉన్నాయి, మిగిలిన స్లాబ్ కంప్లీట్ అయినవి ఉన్నాయి, మిగిలిన 1,00,000 వరకు దాదాపుగా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉంది. అంతలోపు ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలినటువంటి అన్నీ కూడా ఎంత లెక్క అన్నటువంటిది తేలలేకపోయిన అధికారులు. ఆ రకంగా మంచి పనులు చేస్తే మీ హయాంలో ఏది చేయలేకపోగా బురజలేటువంటి కార్యక్రమం. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని హేళనగా చేస్తూ నువ్వేదో చేసినప్పుడు గొప్పలు ఏమి చేయకపోయినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును అక్కడ వెదజల్లి నీ ఫ్లైట్లకు హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ పేద ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ చేయకుండా మేము ఏదో అంత గతంలో అన్నీ సృష్టించేశాను. ఈ రోజుకి 22 సంవత్సరాలు అయిపోయింది మీరు హైదరాబాద్లో ఓడిపి తెలంగాణ నుంచి వదిలేసి. 2004లో మీరు ఓటమి చెందారు. ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నిర్మించా అటువంటి కథనాలు చెప్పుకోవడం తప్పితే స్వయంగా మీరు చేసేటువంటిది ఏది కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఒకసారి మీకు కూడా అన్నీ తెలుసు. పథకాల రూపంలో కానీ హౌసింగ్ రూపంలో కానీ వివిధ దశల్లో అన్నిట్లలో కూడా ఈరోజు ఒక ఇంటి నిర్మాణానికి హౌస్ సైట్ ఇచ్చేసి వాళ్ళకు కాలనీలు నిర్మాణం చేసి ఆ లేఅవుట్లుగా చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి దాంతోపాటు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి పేదవాడు ఇబ్బంది పడుతాడని చెప్పి ఉచితంగా ఇసుక దగ్గర నుంచి దాదాపుగా స్టీలు సిమెంట్ ఇలాంటి కొనుగోలుదారుల కోసం డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళు 35,000 రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా చేసి దాంతోపాటు వివిధ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఒకే విధంగా ప్రొక్యూర్ అయ్యి వెంటనే కట్టుకోవాలన్నటువంటి ఆదేశాలతో ఒక్కొక్క మనిషికి 1,80,000 ఫస్ట్ అని చెప్పి 2,70,000 వరకు లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో ఇప్పుడు 18 నెలలు అయిపోయింది, ఏది కూడా తలపెట్టకుండా 1 సెంటు స్థలం ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికే గారు.
ఎందుకని? పేదలంటే నిర్లక్ష్యం, అవహేళన. ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తావు తప్పితే, ఎంతసేపు ఏమి చేయకపోయినా చేసినట్టుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు తప్పితే ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలి? ఈ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ అయింది? ఎవరి హయాంలో ఎంతవరకు వచ్చింది? బ్యాలెన్స్ ఎంత మిగిలింది? ఈ బ్యాలెన్స్ కొంచెం నేను ఇచ్చానటువంటి మాట కూడా చెప్పకుండా పూర్తిగా నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ 3 లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా నువ్వు మంజూరు చేసినటువంటిది లేదు. ఈరోజు 19 లక్షల ఇల్లులు పోయినసారి కంప్లీట్ అయినాయి. నిన్న నువ్వు అడుగుపెట్టినటువంటి రాయచూరు నియోజకవర్గంలోనే 20,000 పైగా ఇల్లులు మంజూరు చేయించడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీలు కొత్త ఊరు నిర్మాణం అయితే ఆ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 90కి పైగా కొత్త ఊరు నిర్మాణం అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. నీకు ఎలాగా జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పలేవు, దాన్ని కూడా బురద జల్లే రూపంలో నువ్వు ఒక క్యాడర్ మీటింగ్ అన్నటువంటిది పెట్టుకున్నావు. ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి? దిశానిర్దేశం చేయాలి, డిసిప్లిన్ గురించి మాట్లాడాలి, ఎలా రాష్ట్రం ముందు. అలా కాకుండా కులాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం, కులాల పేర్లు చెప్పి మాట్లాడడం, కులాల మధ్యన ఐక్యత లేకుండా చేసేటువంటి పాత్ర నువ్వు పోషిస్తూ మళ్ళీ మిగిలిన పార్టీ వాళ్ళపైన నిందలేసేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. పేదవాడికి అవసరమైనటువంటిది కూడు గుడ్డ. ఈ రూపంలో ఎంత బాగా ఆలోచన చేశారు, ఏ రకంగా వాళ్ళకి మంచి జరగడం కోసం విద్యను ఏ రకంగా అభివృద్ధి చేశారు. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి స్కూలు బాగుండాలా, డిజిటల్ క్లాసెస్ ఉండాలా, అత్యుత్తమ స్థాయిలో విద్యార్థులు తయారవ్వాలా, గ్లోబలైజేషన్కి సిద్ధం కావాలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కాంపిటీషన్ సిద్ధపడాలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెట్టి వాళ్ళని దాదాపుగా యునైటెడ్ నేషన్స్కి, న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ప్రసంగించేటువంటి స్థాయికి తీసుకొచ్చాడు. ఆ రోజు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ గురించి హేళన చేశారు. వైద్యపరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్తో పాటు ఎంత బాగా ప్రతి చోట హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలా అని చెప్పి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేసి కొత్తగా రిక్రూట్ చేసుకొని ఎక్విప్మెంట్ సమకూర్చి అన్నీ చేస్తే నిర్లక్ష్యం చేస్తేవి. ఈరోజు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నాం. మరొక పక్క పోర్ట్స్ కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అరాకొరా ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాం. ఏది కూడా నీకు స్వయంగా ఆలోచన చేసి నీ హాయంలో పలాంది జరిగింది అనేటువంటి చెప్పేటటువంటి ధైర్యం మీకు లేకపోయింది. గతంలో చేసేటివి మళ్ళీ ఇది చేసుకోకపోవడం. ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నెగ్లెక్ట్ చేశావు వీటన్నిటిపైన అని చెప్పి ఏ రోజు కనీసం పశ్చాత్తాపడేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు? ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక హౌస్ గృహప్రవేశం చేసేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానంతో మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడు మంజూరైనా, ఎక్కడ కంప్లీట్ అయింది, నువ్వు వెళ్ళినటువంటి నియోజకవర్గంలో ఎన్ని పక్కా గృహాలు కట్టుకోగలిగారు, గతంలో నీ హయాంలో ఎన్ని చేసుకోగలిగారు, ఎన్ని కొత్త ఊళ్ళు నిర్మించబడ్డాయి, ఎంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చి చేశారు, ఆ కంప్లీట్ వివిధ దశల్లో ఉండి పెండింగ్ వర్క్స్ ఉన్నటువంటి కాలనీలని మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నావు నువ్వు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి స్థలం ఇస్తే సరిపోదు అని చెప్పి ఆ కాలనీలకు విద్యుత్ ఏర్పాటు చేయడం అయితే ఏమి త్రాగునీటి కోసం ఖర్చు పెట్టడం అన్నీ కనపడలేదా మీకు? ఎంత ఆలోచన ఉండాలి చెప్పండి ఒక నాయకుడికి. అరాకొరగా అలా పెరగకూడదు. మనం ఇచ్చినటువంటి ఇంటి స్థలం వాల్యూ పెరిగే కొద్దీ ఆ ఇంటి యజమాని యొక్క పరిస్థితి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసి ఎక్కడికక్కడ స్థలాలు తీసుకొని పేదవాళ్ళకు ఉండాలని చెప్పి ఆలోచన చేశారు కదా. మీరు ఎందుకు అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా చేయట్లేదు? నేను చెప్పేటప్పుడు ఒక హౌసింగే కాదు, ఏ విషయంలో కూడా మీరు ఆలోచన చేయకపోయారు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నమే మీరు చేసుకుంటూ వస్తున్నారు. మీకు అనిపించదా, బాధ అనిపించదా, మీకు సిగ్గు అనిపించదా ఇట్లా క్రెడిట్ చోరీ చేయడం విషయంలో? ప్రతి దాంట్లో క్రెడిట్ చోరే మీ అంశంగా పెట్టుకుంటున్నారు. ఏదైనా కూడా నీ సొంతంగా నువ్వే చేసి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి నీ హయాంలోనే ఎండ్ అయింది ఏది చెప్పలేటువంటి పరిస్థితిలో మీరున్నారు అని అంటే మీకు ఏ పార్టీ ప్రేమ ప్రజలపైన ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుల గురించి అంతే నవ్వులు పాలయ్యావు. ఏ రోజైతే నీ నేమ్ డీఫేమ్ అవుతుందో ఆ రోజున కొత్త అంశం లేవనెత్తుతావు. ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు లాగేటువంటి పరిస్థితి. గోమాంసం గురించి ఏదైతే మీ వాళ్ళు పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా దాన్ని పక్కదో కొట్టించడం గురించి మళ్ళీ తిరుపతి లడ్డు అంటారు. ఏ ఒక్కరు కూడా పాపాలు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దండి, కానీ రాజకీయం కోసం వాడుకోవద్దు. ఎట్లా జరిగింది, ప్రాసెస్ ఎలా ఉంది, మనం మాట్లాడేటువంటి మాట దేవుడు మనోభావాలు దెబ్బతింటాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి ఆలోచన లేకుండా నీ రాజకీయం కోసం
ఏది పడితే అది చేయడం కరెక్టా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు భయం ఉండాలా, భక్తి ఉండాలా, మనలో డిసిప్లిన్ అటువంటిది ఉండాలా. ముందుగా మన దేశంలో మిస్ అవుతున్నది ఏది? డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏ రకంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచన నీకు లేకపోగా మీరే నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెచ్చగొట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీచ రాజకీయాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. దేనికైనా దిగజారడమే. నీకు కాదు అనుకున్నప్పుడు, నీకు మేలు నీ వాళ్ళు కాదంటే ఏదైనా చేయడానికి సిద్ధహస్తుగా తయారైపోయారు. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. అనేకటువంటి విలువలు ఉంటాయి. మీరు విలువల గురించి మాట్లాడతారే కానీ ఆచరించే దగ్గర 1% ఉండదు. కేవలం విజనరీ అని మీరు చెప్తుంటారు కానీ మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి కానీ, పేద ప్రజలకు చేయటం కోసం కానీ ఎక్కడ మీరు విజనరీ కాదు, ఏమి కాదు. కేవలం మీరు మభ్యపెట్టేటువంటిదే. మీకు మంచి ఆలోచనలు ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ విషయంలో ఎలా ఆలోచన చేశాడు, సంక్షేమం విషయంలో ఎవరి కోసం అమలు చేశారు, అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైజాగ్లో ఐటీ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన చేసేటువంటిది ఏ రోజైనా మీరు ఆలోచన చేసుకున్నారా? అలా కాకుండా కేవలం డిగ్రేడ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీది ఏ రోజు కూడా మేలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం హౌస్ సైడ్స్ కోసం, బిల్డింగ్స్ కోసం, కేవలం ఇళ్ల నిర్మాణం కోసం, పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం, వాళ్ళకు ఫ్రీగా అక్కచెల్లెలకు ఒక ఆస్తి ఏర్పడాలనే ఉద్దేశంతో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు 18 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు, మళ్ళీ ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించి మాట్లాడట్లేదు? దీనిపైన సమాధానం చెప్పాలి మీరు. కేవలం ప్రతిపక్షాన్ని హేళన చేసి మాట్లాడడం కాదు, ప్రశ్నించేటువంటి దాంట్లకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి. దాన్ని ఇలా మేము చేయగలిగినామన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా పోయినాయి. కేవలం హేళనగా మాట్లాడడం. ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు మభ్యపెడుతున్నావో చెప్పండి. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. నిరుద్యోగ భృతి అన్నావు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎక్కడ చూపించంటే మాట్లాడడం. ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది. అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు 50 కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేసేది రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారంతో సహా చూపించడం జరుగుతోంది. దానిపైన సమాధానం చెప్పావు. అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని, బురద జల్లేది ఏదో ఒక రకంగా మీరు అడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం. మంచి నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజలను ప్రశ్నిస్తారన్న రూపంలో ఏదో ఒక టాపిక్ తెచ్చి డైవర్ట్ చేసేటువంటిదే రాజకీయం అనుకుంటున్నారు. అది రాజకీయం అన్నారు దాన్ని, అది స్వార్థం అంటారు. పద్ధతులు మార్చుకొని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంగా నీకంటూ మంచి చేసేటువంటిది, నీకంటూ ఆలోచన చేసేది ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడింది అన్నటువంటిది చెప్పుకునేటువంటి ధైర్యం నాయకుడికి కలగాలి. ఆ ఆలోచన నీకు కలగజేస్తాడని, ఆ ఆలోచన బుద్ధి నీకు రావాలా అని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికైనా ఇతరులు చేసింది నీది కాదు, ఇతరులు చేసింది ఇతరులు ఎంత చేశారో వాళ్లకు అది ఇవ్వు. దొంగతనం చేసి క్రెడిట్ లాక్కునేటువంటి ప్రయత్నం మానుకోవాలా అని చెప్పి హితవు చేస్తున్నాను. విచారణ చేపడతాము అని అంటున్నాడు కానీ అది జరిగినటువంటి ఆధారాలతో సహా చూపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పదే పదే అది జరగకపోయినా అటు భూములు కాజేసి, అంటే ఒక రాజకీయ పరంగా పెద్దిరెడ్డి గారు తను స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి తన రాజకీయ పరంగా ఎదుర్కోకుండా వ్యక్తిగతంగా, ఈరోజు అదే జరిగింది కదా మదనపల్లె ఫైల్స్ విషయం, మీకు అందరికీ తెలిసిన అంశమే. అక్కడ ఏమీ జరగకపోయినా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఏదో జరిగిపోయిందని చెప్పి హెలికాప్టర్లు వేసుకొని పోయి డీజీపీ స్థాయిలో పోయి అన్నీ చేశారు. లాస్ట్కి ఏమైనా తేల్చారండి? పెద్దిరెడ్డి గారు నిప్పు పెట్టారని అన్నారు. ఎంత అవాస్తవం చెప్పినటువంటి మాటలు. ఈరోజు అటు భూమిది కూడా అంతే. తన రికార్డ్స్తో సహా ఏ రకంగా తన ఆ ల్యాండ్ ఎప్పుడు కొనింది కూడా చూపించినా కూడా, దాన్ని అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా నింద మోపేటువంటి ప్రయత్నం తప్పితే ఏది కూడా ఆధారాలతో సహా నిరూపించే పరిస్థితి ఏది ఉండదు. లిక్కర్లాగే జరుగుతూ ఉంది. అన్నీ కూడా అంతే. ప్రతిపక్షాన్ని ఏ రకంగా వాళ్ళని డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఆలోచనలే కానీ ఆధారాలతో సహా ఏది ప్రూవ్ చేయరు. అటవీ ప్రాంతంలో ఇప్పుడు ఒకటండి, మీరు ఆలోచన, అటవీ ప్రాంతానికి అటవీకి సంబంధించిన భూములు తీసుకోవడం తప్పు. అడవి దగ్గర భూములు ఉండకూడదు అన్నటువంటిది ఎక్కడా ఉండదు కదండి.
అదే అండి. Yeah. అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భూమి ఏ రకంగా వచ్చింది పట్టా భూమి అంటే తను చూపించారండి. మీ దగ్గర అది అటవీ భూమి అని ఉన్నప్పుడు ఇది అటవీ భూమి మీరు తీసుకున్నటువంటి ఆధారాలతో చూపించి ప్రభుత్వ భూమి అయితే అటవీ భూమి అయితే మీరు స్వాధీనం చేసుకోండి. మా పార్టీది ఒకటే విధానం అండి, తప్పు ఎవరు చేసినా అనవసరంగా రాజకీయ పరంగా నిందలు మోపకుండా తప్పు చేసిన వాళ్ళని ఏదైనా చేయండి, కానీ రాజకీయ కోణంలో ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకోండి, లిక్కర్ తీసుకోండి, భూముల విషయంలో తీసుకోండి, ఏదైనా కూడా మీరు అధికారంలో ఉన్నారు, ఆధారాలను తీసుకొని మీరు దాన్ని ఇది చేయాలి. అలా కాకుండా డిగ్రేడ్ చేయని ఉద్దేశంతో మీరే మీకు సిట్ అంటే సిట్ స్టాండ్ అయినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని అటువంటిది ఆఫీసర్స్తో కమిటీ చేసి వాళ్ళ ద్వారా తూతూ మంత్రంగా ఒక ఆరోపణ చేసి వదిలేయడం కాదండి. అది తన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకునేటి కావు అని చెప్పాడు. అది ఎప్పటి నుంచి ఏ సంవత్సరంలో వచ్చింది తెలియజేశారు. ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టింది తెలియజేశారు. నిర్మాణాలు అది నిజంగా కూడా అటవీ భూమి అయితే తప్పండి. అది రికార్డ్స్ ప్రకారంగా అనుమతులతో జరిగినంటే తప్పెందుకు ఉంటుందండి? 100% ఏదైనా కూడా జరిగినప్పుడు ప్రాపర్ ప్రొసీజర్లో జరిగి ఉంటుంది కదా. అందుకే కదా వీళ్ళు చేసే ఆరోపణలు ఏ రకంగా ఉండేది లీగల్గా ఉన్న మీరు లీగల్గా చేయండి, దాన్ని ఏమన్నా ప్రూవ్ చేయండి. ఏ అంశమైనా అదే అండి. ఈరోజు మీరు చెప్తున్న తిరుపతి లడ్డు వ్యవహారమే తీసుకోండి, ఎప్పుడు జరిగిందని ఏం జరిగింది అది అన్నటువంటిది ఈవో చెప్తే అన్నీ ఖాతరు చేయకుండా ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? ఇదే కాదు, ఏ అంశమైనా తీసుకోండి. ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రాపర్గా ఎవిడెన్స్ చూపండి. మదనపల్లిదే ఇష్యూస్ తీసుకోండి, ఏం ప్రూవ్ చేశారండి? ఎందుకంత హడావిడి చేశారు? కేవలం రాజకీయ కోణంలో కాదండి. ఎందుకంటే ఏదైనా కూడా ఒక ప్రజాప్రతినిధికి ఉన్నప్పుడు బాధ్యత ఉండాలండి. ఆ బాధ్యత విస్మరించకూడదు. కేవలం నీకు అధికారం ఉంది కదా ఇతరులను ఎలా డీఫేమ్ చేయాలి, డీగ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచనలే కాకుండా నిజం ఎప్పుడు కూడా ఆధారాలతో సహా చూపిస్తే ఏదైనా చేస్తారు కదా. మేము ఈరోజు నువ్వు కట్టించిన ఇల్లులు కాదయ్యా ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినటువంటివి, వివిధ దశల్లో బిల్లులు పేమెంట్ చేసి ఆధారాలతో సహా చూపించాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అక్కడ అసత్యమైన మాటలు మాట్లాడావు కదా. ఇలాంటివి రికార్డ్స్గా చూపించి చేయండి. అంతేగాని ఊరికి నిందలు వేసి ఏదో తూతూ మంత్రంగా ఇష్టానుసారం నోరుంది కదా అని ఏదంటే మాట్లాడడం కాదండి. తను ఏ అజెండాతో చేశారో తెలియదండి. మంచి మనసుతో అది నిజంగా దాన్ని ఏదో మంచి చేయాలంటే ఆలోచనతో చేసినంటే ఎవరు తప్పు అన్నారు. కేవలం నింద మోపే ఏదో చేయాలంటే ఆలోచన చేసినట్టు తప్పు అంటాం. ఏ రాజకీయం ఆయనే కాదు ఎవరైనా కూడా ఉద్దేశపూర్వకంగా చేసేటువంటివి ఆస్వాదించకూడదు. రాజకీయంలో నువ్వు లబ్ధి పొందడం కోసం తప్పు చేసింది ఏదైనా తీసుకోండి, చేయండి. అంతేగాని మీ మనుషులకు ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం చేయడం పద్ధతి కాదన్నటువంటిది నా మాట. ఎవరైనా తప్పు, ఎవరు చట్టానికి అతీతులు ఎవరుంటారండి? అది నేనైనా ఇంకొకరైనా ఎవరు అతీతులు కాదు కదా. దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని, అంటే రాజకీయ కోణంలో ఏదో నీకు ఇచ్చే డైరెక్షన్స్లో రాసేటువంటిది కాదు. ఏదైతే న్యాయస్థానాలలో ఉన్నట్టు దాని ప్రకారం పరిశీలన చేసుకొని న్యాయస్థానాలు ఏ రకంగా ఆదేశాలు ఇచ్చినాయి, ఏ రకమైనటువంటి వాదన అవతల వైపు నుంచి ఉంది, అవన్నీ చూసుకొని కదా చేయాలి. దాన్ని ఎవరు కాదన్నదండి. ఎవరైనా ఒకటే, తప్పు చేసిన ఎవరైనా కూడా సేమ్.